హలో స్మైలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాష్ గర్ల్స్. హాయ్ అండి. ఈరోజు మనం ఒక పాత షర్ట్తో చిన్న బేబీ గర్ల్కి ట్రెండీ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పాత షర్ట్స్ ఏంటంటారా, మన లేడీస్ లాగా జెంట్స్ అయితే మాత్రం చాలాసార్లు ట్రయల్ చేసి కొనుక్కోరండి. సో అలాగే మా హస్బెండ్ కూడా ట్రయల్ వేసుకోకుండా తెచ్చుకున్న ఒక షర్ట్ తనకి ఫిట్ అవ్వట్లేదని వదిలేశారు. పాపకి ఒక టాప్ కుడుతున్నాను అనమాట. సో ముందు మనం ఆ పాత షర్ట్ తీసుకోవాలి, దాంతోపాటు మన పాపకి ఏదైతే షర్ట్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో అలాంటిది ఒక షర్ట్ తీసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా ఏదైనా ఆది తీసుకుంటున్నప్పుడు దాన్ని రివర్స్ చేసిన తర్వాతే ఆది తీసుకోవాలండి. ఎందుకంటే సైడ్స్ వాడు ఆల్రెడీ స్టిచ్ చేస్తాడు కదా. సో మీరు రివర్స్ చేయకుండా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో నేను ఇప్పుడు చూశారు కదా వీడియోలో రివర్స్ చేశాను, అలాగే మీరు కూడా షర్ట్ని రివర్స్ చేసి ఆ తర్వాత మెజర్మెంట్స్ తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఫస్ట్ కటింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ ఫ్రంట్ సైడ్ బయటకి రావాలి. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ తీస్తున్నాను మెజర్మెంట్స్. సో ఫ్రంట్ అనేది బయటకు వచ్చేలా చూసుకున్నా. తర్వాత నేను ఆ పాత షర్ట్ని కూడా నీట్గా సెట్ చేసుకున్నాను. అంటే నేను ఇప్పుడు స్టిచ్ చేసే టాప్ ఫ్రంట్ సైడ్ ఈ షర్ట్ యొక్క బ్యాక్ సైడ్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే వెర్టికల్గా హారిజాంటల్గా కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది, పెద్ద వేరియేషన్ ఏం లేదు. సో నేను ఆ షర్ట్ని వెనక భాగాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాను. అలా నీట్గా చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకున్న షర్ట్ని దానిపైన ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఒక చాక్ పీస్తో మనం అవుట్లైన్ వేసుకోవాలండి. చూసారు కదా నేను ఎట్లా అవుట్లైన్ వేస్తున్నాను. యాక్చువల్లీ నేను తీసుకున్న షర్ట్ బనియన్ క్లాత్, మనకు తెలుసు కదా బనియన్ క్లాత్ అంటే అది స్ట్రెచ్ అవుతుంది, కొంచెం టైట్గా ఉన్న పిల్లలకి అంత ఇబ్బంది ఉండదు. కానీ కాటన్ షర్ట్ స్ట్రెచ్ అవ్వదు. సో అందుకని మనం తీసుకున్న షర్ట్ కాటన్ కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా మెజర్మెంట్స్ తీసుకున్నాను. అండ్ వీళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం అనేది ఉత్తమం. అండ్ మనం అటు ఇటు స్టిచ్చింగ్ కుట్లు కూడా వేయాలి కాబట్టి అన్ని సైడ్లు కూడా మినిమం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి తప్పకుండా. అండ్ నెక్ పార్ట్ దగ్గర నేను స్కేల్తో స్ట్రెయిట్ లైన్స్ గీసానండి. స్ట్రెయిట్ లైన్స్ గీసి కర్వ్ తీసుకుంటే నెక్ లైన్కి బాగా వస్తుంది. దాని తర్వాత నేను ఇలా సిజర్తో అవుట్లైన్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నా. అంతే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. అండ్ ఇంక షర్ట్లో మిగిలిపోయిన భాగం ఏముంది, బటన్స్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్. సో ఆ ప్లేస్లో నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. టాప్కి ఫ్రంట్ బటన్స్ వస్తే అంత లుక్ రాదని నేను అది వెనక్కి యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక బటన్స్ ఉన్న వైపు పెట్టుకున్నా. అలాగే అవుట్లైన్ కూడా వేసేస్తున్నా చాక్ పీస్తో. మనం ప్రతిదానికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కొంచెం వేరియేషన్ ఉంటుంది కదండి, వెనక కొంచెం పైకి పెట్టించుకుంటాము. సో మీరు యాస్టీజ్ అలాగే వేసేయండి, లేకపోతే వెనక భాగం మాత్రం నెక్ లైన్ దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టుకోండి, అంటే తగ్గించండి. సో 2 సైడ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తానండి. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి. అయితే ఈరోజు మనం ట్రెండీగా స్టిచ్ చేసుకుంటున్నాం కదా, దానికి కోల్డ్ స్లీవ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా చిన్న ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్కి నేను కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి షర్ట్లోంచి. యాక్చువల్లీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఆరెంజ్ కలర్ షర్ట్, దానికి ఉందన్నమాట సేమ్ అలాంటి ప్యాటర్నే. వాడు 4 ఇంచెస్ తీసుకున్నాడు. సో నేను అటు ఇటు మనం కుట్టు వేసుకోవాలి కాబట్టి 6 తీసుకుంటున్నా. 6 కానీ 5.5 కానీ. అండ్ నేను ఆ క్లాత్ కట్ చేసుకోవడానికి మన షర్ట్లో స్లీవ్స్ ఒక్కటే మిగిలిపోయినాయండి ఇంకా. సో ఆ స్లీవ్స్ అనేది పైన కింద ట్రిమ్ చేసేసి ఒక క్లాత్లో తయారు చేసుకొని తర్వాత 5 ఇంచెస్ కానీ 5.5 ఇంచెస్ కానీ కట్ చేసుకున్నాను. మీకు అవి 2 స్లీవ్స్ సరిపోలేదనుకోండి, ఈ కాలర్ కింద షోల్డర్ పార్ట్ ఉంది కదా, మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. మనకు అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సో ముందు మనం ఎప్పుడు కూడా నెక్ లైన్ ఫస్ట్ కుట్టు వేసేసుకోవాలి.
ఈ 2 విధాలుగా వేయచ్చండి. ఒకటేమో డైరెక్ట్ నేను ఇప్పుడు మడత పెట్టి కుట్టు వేస్తున్నాను కదా, అలా వేసుకోవచ్చు. లేదంటే మీరు ఎక్స్ట్రా పీస్ ఆఫ్ క్లాత్ని కట్ చేసి దానికి జాయిన్ చేసి మళ్ళీ చేతికుట్లు వేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి అంత ఎందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఫ్రంట్ బ్యాక్ నెక్ లైన్స్ కుట్లు వేసేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ షోల్డర్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. సో ఇలా మనం షోల్డర్ స్టిచ్ చేయడానికి ముందు షర్ట్ని రివర్స్ చేసుకోవాలండి. అంటే ఉల్టా సైడ్స్ పైకి పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఈ స్లీవ్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి కూడా మడత పెట్టి కుట్లు వేసేసుకుందాము. మనం ముందు కుట్టుకున్న ఫ్రంట్ బ్యాక్ నెక్ లైన్స్, షోల్డరు, ఈ స్లీవ్ లైన్ అన్నీ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. వేసుకోకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది నిలబడిపోయినట్టు ఉంటుందన్నమాట. సో అంత బాగోదండి. అందుకని మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి అన్నిటికీ కూడా. సో ఇప్పుడు మనకి ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్లీవ్ పార్ట్ని కుట్టుకోవాలండి. దానికోసం ముందు నేను తీసుకున్న ఆరెంజ్ కలర్ షర్ట్ ఉంది కదా, దాంట్లో కోల్డ్ స్లీవ్స్కి వాడు ఎలాస్టిక్ యూస్ చేశాడనమాట. సో నా దగ్గర కూడా ఒక చిన్న ఎలాస్టిక్ ఉంటే దాన్ని యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ వాడు అరౌండ్ 5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాడండి. సో దాన్ని మనం ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేయాలి కాబట్టి నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే మనం బాడీ మీదకి ప్యాటర్న్ కూడా కావాలి కదా, ప్రిల్స్ ప్యాటర్న్. మీరు ఫస్ట్ స్లీవ్స్ కుట్టుకున్నా పర్వాలేదు, ప్యాటర్న్ కుట్టుకున్నా పర్వాలేదు, మీరు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే అలా కుట్టుకోండి. నేనైతే ఫస్ట్ మనం కట్ చేసుకున్న స్లీవ్ పార్ట్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకొని పైన కింద నీట్గా కుట్లు వేసుకుంటున్నాను. ఇలా అన్ని పీసెస్ని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు మడత పెట్టేసి పైన కింద కుట్లు వేసుకోండి. మీరు ఇవి క్లాత్స్ అనేవి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి స్టిచ్ చేసుకోండి. కోల్డ్ స్లీవ్స్కి మాత్రం తర్వాత స్టిచ్ చేసిన తర్వాత జాయిన్ చేద్దరు కానీ. సో నేను ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్ మీదకి ప్రిల్స్ ప్యాటర్న్ కుడుతున్నానండి. యాక్చువల్లీ నేను మీకు చూపిద్దామని ఇలా విడిగా కుడుతున్నాను అనమాట. అలవాటు లేని వాళ్ళు ఇలా ముందుగానే చిన్నగా ప్రిల్స్ పెట్టుకొని కుట్టేసి తర్వాత మనం షర్ట్ పైన అటాచ్ చేసుకోవచ్చు. లేదు అలవాటు ఉంది కుట్టగలను అనుకునే వాళ్ళు డైరెక్ట్ షర్ట్ మీద ప్రిల్స్ పెట్టి కుట్టేసుకోవచ్చు. నేను ఎందుకు ముందుగా జాయిన్ చేసుకోమన్నానంటే ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం తీసుకునే క్లాత్ లెంత్ అనేది ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే ఇలా ప్రిల్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు అవ్వచ్చు. సో కరెక్ట్గా తీసుకున్నారనుకో మీరు క్లాత్, అది పొరపాటున తక్కువైనా మళ్ళీ అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ మీరు కుట్లు విప్పి చేయాలి. సో అదంతా ఎందుకని కొంచెం ఎక్కువ క్లాతే తీసుకోండి. అండ్ మీరు ఫ్రంట్ బాడీ పార్ట్ మెజర్ చేసి అంతకు సరిపడా ప్రిల్స్ కుట్టుకొని ఇలా దానిపైన అటాచ్ చేసేయచ్చు. సో నేను అటాచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేస్తున్నానండి. ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే కోల్డ్ స్లీవ్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇప్పుడు నేను స్లీవ్స్ పార్ట్ చూపిస్తున్నానండి ఎలా కుట్టాలి అనేది. ఒక పీస్ ఆఫ్ అంటే మనం కట్ చేసుకున్న దాంట్లో ఒక పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని, అంటే నేను చెప్పాను కదా 5 ఇంచెస్కి 1 ఇంచ్ కలిపి 6 ఇంచెస్ అని, దాని డబల్స్ తీసుకోండి సరిపోతుంది. అంటే 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 12 ఇంచ్ క్లాత్ తీసుకున్న తర్వాత మనం పైన ఆల్రెడీ కుట్లు వేసుకున్నాం కదండి, అక్కడే మనం ఇంకొకటి కొంచెం వెడల్పుగా, అంటే ఈ ఎలాస్టిక్ లోపల పెట్టడానికి వెడల్పు సరిపోయే విధంగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్కి పిన్ పెట్టుకొని ఇప్పుడు ఆ గ్యాప్లో దీన్ని పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఇప్పుడు అందులో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆ స్పేస్లో మనం ఈ పిన్ పెట్టుకొని పిన్ని ముందుకి మూవ్ చేసుకుంటూ క్లాత్ని వెనక్కి లాక్కుంటూ ఉండాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసేలండి. సో ఇలా అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఎలాస్టిక్ అనేది ముందుకి వెనక్కి జరిగిపోకుండా ఉండడం కోసం దీన్ని ఒక కుట్టు వేసుకొని సెక్యూర్ చేసుకుందాం. రెండు వైపులా కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా మనము ఇంకొక కోల్డ్ స్లీవ్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. సో రెండు ప్రిపేర్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం షర్ట్కి ఇలాగా మనం కోల్డ్ స్లీవ్స్ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి దీన్ని ముందుగా అటాచ్ చేసేస్తున్నాను. ఇవి నీట్గా దగ్గరికి అటాచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కట్ చేసుకోవచ్చు. డబుల్ స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే రెండో వైపు కూడా మనం అటాచ్ చేసుకుందాము. సో ఇంకా మనకి మిగిలిపోయింది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ ఒక్కటే కదండి. ఇప్పుడు స్లీవ్కి వేరే వైపున బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కోసం క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ కుట్టడం చూపిస్తాను. బ్యాక్ సైడ్ అటాచ్ చేశానండి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ట్రిమ్ చేసేస్తున్నాను. చూసారు కదా, అటాచ్ చేశాను. ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ క్లాత్ని డైరెక్ట్ షర్ట్ పైన ప్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇందాక నేను మీకు చెప్పాను కదండి. వీలైతే కొంచెం లెంత్ ఎక్కువే తీసుకోండి క్లాత్ది. మనం ప్రిల్కి మధ్య గ్యాప్ పెడుతున్నాం కదా, అది ఒక్కొక్కసారి పెద్దది చిన్నది అయిందనుకోండి, క్లాత్ సరిగ్గా సరిపోదు. సో నేను ఇక్కడ కరెక్ట్గానే అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను. అలవాటు లేని వాళ్ళకి అది కష్టం అవుతుంది. సో కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఉండిపోతే మనం అది ట్రిమ్ చేసేయచ్చు. సో నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు దానిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మనం బ్యాక్ పార్ట్ని కుట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్లీవ్స్ అయిపోయినాయి కదండి. నేను ఇప్పుడు సైడ్ పార్ట్స్ జాయిన్ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఉంటాయి కదండి, వాటిని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగే బాటమ్ లైన్ షర్ట్ కింద భాగాన్ని కూడా మడత పెట్టి కుట్టు వేసుకుంటున్నాను. మనం ఇది వేసేస్తే ఇంకా మొత్తం షర్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఇలా మీకు నచ్చిన వెరైటీ ఆఫ్ ప్యాటర్న్ని ముందుగా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం చూసినట్టు ఓల్డ్ షర్ట్స్ కానీ ఇంకా మీ దగ్గర చాలా అవైలబుల్గా ఉంటాయి, వాటితో ఫస్ట్ ట్రై చేయండి.
బాగా సెట్ అయితే మీకు నచ్చిన క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆ ప్యాటర్న్స్ కొనడానికి చాలా కాస్ట్లు ఉంటాయి, బయట కుట్టించుకోవడానికి కూడా ఎక్కువే తీసుకుంటూ ఉంటారు. సో ఖాళీ సమయంలో మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అంతే అండి, షర్ట్ ప్రిపేర్ అయిపోయింది. అయితే నా దగ్గర ఒక లేస్ ఉందండి. ఆ లేస్ నేను ఇంకొంచెం అట్రాక్షన్ యాడ్ చేయడం కోసం పైన కుడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ ప్రిల్స్ పైన చిన్న ఫ్లవర్ ఉంది. ఆ లేస్ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. Please do subscribe our channel. like, share, comment. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching our video.